మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను కూడా లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. వీలైతే దాంట్లో కూడా జాయిన్ కండి. ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన అంశాన్ని అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను. 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా మీకు 2024 మార్చి 10న అమెరికా కాలమానం ప్రకారం మార్చి 10న మరి లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఆస్కార్ అవార్డులు అనేవి ప్రపంచంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డులండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఇవి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ద్వారా ప్రదానం చేయబడుతున్నాయి వివిధ కేటగిరీలలో. అయితే ఈ సంవత్సరం అంటే 2024లో ప్రదానం చేసినటువంటి ఆస్కార్ అవార్డులలో మరి ఏది ఉత్తమ చిత్రం, ఎవరు ఉత్తమ నటుడు అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీకు 2024లో ప్రకటించిన ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఫిలిం ఏది అంటే ఓపెన్ హైమర్ అండి. ఈ ఓపెన్ హైమర్ ఒక బయోపిక్. ఇది వాస్తవానికి మీకు అందరికీ తెలుసు. అణుబాంబు పితామహుడిగా భావిస్తున్నటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవితం ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించినటువంటి సినిమా ఇది. 1945లో అమెరికా అణుబాంబును తయారు చేయాలనుకున్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా. అంటే ఈ ఫిలింలో ఉన్నటువంటి మెయిన్ స్టోరీ చెప్తున్నాను. 1945లో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఉన్నప్పుడు అణుబాంబును తయారు చేయాలనుకొని మన్హట్టన్ ప్రాజెక్టును చేపట్టింది. దాన్ని మన్హట్టన్ ప్రాజెక్ట్ అంటాం. ఆ ప్రాజెక్టుకు నేతృత్వం వహించింది ఎవరు అంటే ఫిజిక్స్ ముఖ్యంగా న్యూక్లియర్ ఫిజిక్స్లో సైంటిస్ట్గా ఉన్నటువంటి ఓపెన్ హైమర్ ఆ ప్రాజెక్టుకు నేతృత్వం వహించడం, మరి విజయవంతంగా అమెరికా 1945 జూలై 16న మరి న్యూ మెక్సికోలో విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించడం, 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరం మీద తొలి అణుబాంబును ప్రయోగించడం, ఇవన్నీ కూడా మీకు ఈ సినిమాలో ప్రధాన వస్తువుగా చూపెట్టబడ్డాయి. కాబట్టి ఇది ఎంతోమంది ప్రేక్షకుల యొక్క ప్రశంసలు అందుకొని మరి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపిక అవడం అనేది జరిగింది. రైట్. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ చిత్రంలో నటించినందుకు గాను సిలియన్ మర్ఫీకి అయితే మరి ఉత్తమ నటుడు అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ సినిమాలో నటించినందుకు. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. మీకు ఇందాక చెప్పాను ఓపెన్ హైమర్ బయోపిక్ని తెరకెక్కించినటువంటి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. మరి ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్. ఇది కూడా ఓపెన్ హైమర్లో నటించినందుకే. మొత్తం 7 అవార్డులు వచ్చినాయి ఓపెన్ హైమర్కి. ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండోల్ఫ్ ద హోల్డోవర్స్ ఫిలింకి. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కార్డ్ జెఫర్సన్ అమెరికన్ ఫిక్షన్. ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రాయిట్ ఆర్థర్ హరారీ. యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ద బాయ్ అండ్ ద హెరాన్. యానిమేటెడ్ షార్ట్ వార్ ఈజ్ ఓవర్. ఇంటర్నేషనల్ ఫిలిం ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. డాక్యుమెంటరీ ఫీచర్ 20 డేస్ ఇన్ మరియోఫోల్. డాక్యుమెంటరీ షార్ట్ ద లాస్ట్ రిపేర్ షాప్. ఒరిజినల్ స్కోర్ ఓపెన్ హైమరే. ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ సినిమా. సౌండ్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రొడక్షన్ డిజైన్ జేమ్స్ ప్రైస్ షోనా హెత్ పూర్ థింగ్స్ ఫిలిం. లైవ్ యాక్షన్ షార్ట్ ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ నడియా స్టేసీ మార్క్ కౌలియర్ పూర్ థింగ్స్లో. కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వెడ్డింగ్టన్ పూర్ థింగ్స్ ఫిలిం. విజువల్ ఎఫెక్ట్ గాడ్జిల్లా -1. ఫిల్మ్ ఎడిటింగ్ ఓపెన్ హైమర్. ఇవ్వండి మనకి ఈ 2024లో ప్రకటించిన ఆస్కార్ అవార్డ్స్లో మరి వివిధ కేటగిరీలలో ప్రదానం చేయబడ్డటువంటి అవార్డులు. మరి ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.